శివరాత్రి రోజున శివునికి ఆవు పాలతో ఆవు పేరుతో అభిషేకం గనక చేసినట్లయితే సర్వవిధ సౌఖ్యం చేకూరుతుంది. పంచదారతో అభిషేకం చేసే శత్రువులపై విజయం. కస్తూరి, గులాబీ, అత్తరు కలిపిన జల మిశ్రమంతో అభిషేకం చేస్తే ఎన్నో తరాలకి తరగని సంపద మన సొంతమవుతుంది. పలు రకాల పుష్పాల నీటితో అభిషేకం కనుక చేసినట్టయితే రాజయోగం. నవధాన్యాలతో శివాభిషేకం కనుక చేస్తాయి గ్రహ బాధలు, ఈతి బాధలు తొలగిపోతాయి. తేనెతో అభిషేకం చేస్తే తేజోవృద్ధి. గరిక నీటితో అభిషేకం చేసినట్లయితే నష్ట ద్రవ్యాన్ని తిరిగి పొందగలుగుతారు. పెరుగుతో బలం, ఆరోగ్యం, యశస్సు. ఆవు నెయ్యితో ఐశ్వర్య ప్రాప్తి. చెరుకుతో ధనవృద్ధి. మారేడు దళాలతో చేస్తే భోగ భాగ్యాలు సిద్ధిస్తాయి. కొబ్బరి నీటితో అభిషేకం సకల సంపదలు చేకూరుతాయి. రుద్రాక్ష జలంతో అభిషేకం సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. భస్మంతో అభిషేకం పాపాలు నశిస్తాయి.